నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఈ నెల 30వ తేదీ వరకు 14 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. అందుకు సంబంధించినటువంటి ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 55,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. 274 కేంద్రాల్లో అన్ని రకాల చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. అలాగే ప్రతి విద్యార్థి తన ప్రయాణానికి అందుబాటులో ఉండేలా ప్రయాణించేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులో సౌకర్యాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే కాకుండా దాదాపు 55,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్న క్రమంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అన్ని రకాల పటిష్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో 12 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించింది. ఆ సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా ప్లేయింగ్ స్క్వాడ్లతో కాకుండా సిట్టింగ్ స్క్వాడ్లను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టడమే కాకుండా ప్రతి విద్యార్థి పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేలా అన్ని రకాల చర్యలు చేపడుతూ QR కోడింగ్ సిస్టమ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లయితే ఏ సెంటర్లో ఎక్కడ ఏ విద్యార్థి మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డాడు అనే విధానం ఈజీగా ఐడెంటిఫై చేసేలా QR కోడింగ్ సిస్టాన్ని ఆ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలాంటి విధానం వల్ల మాల్ ప్రాక్టీస్ జరిగేందుకు వీలు లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అదే కాకుండా దాదాపు జిల్లా వ్యాప్తంగా 12 ప్లేయింగ్ స్క్వాడ్లను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ఇన్విజిలేటర్తో పాటు ఒక సూపర్వైజర్ సిస్టమ్తో కూడినట్టు అధికారులను సైతం నియమించింది. దాదాపు 4 అధికారులతో పాటు ఇన్విజిలేటర్లు అలాగే పోలీస్ భద్రత ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.